జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులారా, అడియేన్ దీపారాణి శ్రీరామాంజదాసి. ఈరోజు మనం 28వ పాశురం నేర్చుకుందాం. ఆండాల్ తిరువడిగలే శరణం, கரவைகள் பிரிசென்று காணம் சேருந்துன்போம், அறிவன்று மில்லாத வாயுக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் நாடுயாம், குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கிங்கொலிக்க ஒளியாது, அறியாத பிள்ளைகளோம் அம்பினால் உந்தன்னை சிறு பேரலை தனவும் சீறி எருளாதே, இறைவா நீ தாராய் பறை ஏலோர் எம்பாவாய். ఆండాల్ తిరువడిగలే శరణం. ఈ పాశ్రం యొక్క అర్థం తెలుసుకుందాం. ఓ కృష్ణ, మేము అవివేక శిఖామణులం. తెల్లవారగానే చద్ది తిని పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలం తిరిగి చేరుతాం. వివేకం లేని వారము, అజ్ఞానులము, గొల్లపడుచులము. నీవు మా గొల్ల కులంలో జన్మించుటయే మాకు మహాభాగ్యం. నీ తోడి సహవాసమే మాకు అదృష్టం. ఈ బంధము ఎన్నటికీ తెగనిది, తెంచలేనిది. అందుకే మా గోపికాకులం ధన్యమైంది. పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు. మాకు లోక మర్యాద ఏమాత్రం తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ, గోవింద అంటూ పిలిచాము. కృష్ణ, అలా నిన్ను పిలిచినందుకు కోపగించుకోకు. జ్ఞానులు పొందవలసిన ఆ పరవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వనకు. నీతో మెలిగిన సకులమని భావించి మాపై కృప చూపించు అని గోపికలందరూ స్వామిని శరణాగతిని కోరారు. తమకు అనుగ్రహించి వ్రతమును పూర్తి చేసే విధంగా ఆశీర్వదించమని, తమ తప్పులను భరించి తమను క్షమించమని గోదాదేవి గోపికలతో పాటు శ్రీకృష్ణుడిని కోరింది.